అని అంటాడు, లేకపోతే ఈవీఎంలు అంటారు, లేకపోతే అప్పుడే మొదలెట్టేశారు అధికారం శాస్త్రం కాదు 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోతాయి, ఇట్లాంటివి తప్ప అసలు ఇంతవరకు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని స్వాగతిస్తున్నాం అనే మాట అయితే రాలేదు. దాన్ని బట్టి ఎలా జీవితాంతం ఆయన కన్ను మూసుకొనే ఉండాలి, కన్ను తెరిస్తే మా పాలన కనపడుతుంది ఆయనకి. జీవితాంతం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కళ్ళు మూసుకొనే ఉండాలి, కళ్ళు తెరిస్తే మా పాలన ఉంటుంది అంతే. నిజమేది ఎందుకంటే మంచి పరిపాలన అందిస్తున్నాం మేము. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఎందుకంటే 5 సంవత్సరాలు రాక్షస పాలన చూశారు, మీరు నమ్మరు. రాక్షస పాలన ఇందు ముందు చెప్పారు పెద్దలు, మళ్ళీ జగన్ గారు వచ్చి ఉంటే రక్తం ఏరులై పారి ఉంటుందని. ఎస్, రాక్షసి బ్రహ్మరాక్షసి అయిపోయి ఉంటుంది. ఇది మేమనేది కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారంటే దీపావళి ఇంకా 2-3 నెలలు ఉంది, ఇంకా ముందే దీపావళి వచ్చింది మా ఇళ్లలో అని చెప్పి అంత సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఒక రాక్షస పాలన వెళ్ళింది, ఒక రాక్షస పాలన అంతమైందని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మేము చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఐపీసీ సెక్షన్లు పనిచేయట్లేదు, వైసీపీ సెక్షన్లు పనిచేస్తున్నాయి. తద్వారా లోకేష్ బాబు గారు రెడ్ బుక్ రాశారు. తప్పే ఉందండి? ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చిందని మాట్లాడతారే. అంటే రాజారెడ్డి గారు రాజ్యాంగం నడవాలి ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో మా పరిపాలన కొనసాగుతూ ఉంది, ప్రజాస్వామ్య పద్ధతిలో మా పరిపాలన కొనసాగుతుంది. ప్రతీకారంతో మీ పరిపాలన 5 సంవత్సరాలు కొనసాగింది ఆంధ్రప్రదేశ్లో. దానికి అందుకని ప్రజలు తీర్పిచ్చారు కదా. భయపడి బ్రతికారు. ఏదైనా మాట్లాడితే ఇంట్లో స్కీములు కట్ చేస్తారు, ఏదైనా మాట్లాడితే ఇంట్లో గంజాయి. తిరుపతిలో మీడియా మిత్రుల మీద కూడా వార్తలు రాస్తే గంజాయి పెట్టి కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళారంటే మాటల్లో కూడా చెప్పలేము. వారన్నిటికీ ఆ రోజు మేము కానీ టీడీపీ కానీ జనసేన అండగా ఉన్నాం. ఏం కాదు, మేము ఉన్నాం, ధైర్యంగా ఉండండి అని చెప్పి. కానీ పాపం ఒక పాత్రికేయ మిత్రుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ ఉసురు ఊరికే పోదు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ఉసురు ఊరికే పోదు. అధికారం చేతుల్లో ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా వివరించి భయభ్రాంతులకు గురి చేసి ప్రజల్ని, పైన రాజు బాగుంటే కింద వాళ్ళందరూ బాగుంటారు. పైన నువ్వే అరాచకాన్ని ప్రోత్సహిస్తూ ఈరోజు మా కూటమి మీద నువ్వు అరాచకము అవి అక్రమాలు అని చెప్పి మమ్మల్ని విమర్శించడం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవయ్యా. 5 ఏళ్ళు ఏం చేసావు నువ్వు? ఒకసారి రాత్రి ఈ రోజునన్నా ఆ తాడేపల్లి ప్యాలెస్లో ఒకసారి కూర్చొని కళ్ళు మూసుకొని ఆలోచించి ఏం చేశాను 5 సంవత్సరాల కాలంలో, ఎందుకు నాకు ప్రజలు ఈ తీర్పిచ్చారు, నేను చేసిన తప్పేమి. రోజు తప్పు చేసావు, గంట తప్పు చేసావు, నిమిషం తప్పు చేసావు. ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటే తెలుస్తుంది. ప్రజా తీర్పుని గౌరవించాలి. రాజకీయాల్లో గెలుపు ఓటములు సర్వసాధారణము. గెలిస్తే పొంగిపోయేది, ఓడిపోతే కుంగిపోయేది కాదు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు అర్థం అయి ఉంటుంది ఇవాళకే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు ఇట్లా తీర్పిచ్చారో. కాబట్టి ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఈ రోజైనా తాడేపల్లి ప్యాలెస్లో నేనేం అన్యాయం చేశాను ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అని చెప్పి ఒకసారి అది లేదు కదా, సమస్య లేదు అసలు. ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఆయన దాని గురించి ఆలోచించట్లే. అసలు ప్రజలు తప్పు చేశారనేది కదా ఆయన ఆరోపణ. ప్రజలు